వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్. ప్రీతం నాయకులు, దివంగత నేత, ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క 16వ వర్ధంతి సందర్భంగా చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం. ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలకి చాలా విచారకరమైన రోజు. అందరూ కూడా తమ బంధువుని కోల్పోయాము అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి రోజు. ఇంకేతంటే రాజశేఖర రెడ్డి గారు పరిపాలన ఈ రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం, పేద ప్రజలకి ఒక వరం. పేద ప్రజల పిల్లలు చదువుకోవడానికి కానీ, వారి యొక్క ఆరోగ్యాలు బాగుపడటానికి కానీ, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందటానికి కానీ, వ్యవసాయదారులు వ్యవసాయం దండగనేటటువంటి పరిస్థితి నుంచి వ్యవసాయాన్ని పండగ చేసుకున్నటువంటి రోజుల దగ్గర నుంచి కానీ, ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి పెట్టుబడులు పెట్టలేక, నీరు లేక, నీటి వసతులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తుని ఈ రాష్ట్ర ప్రజలకు అందించి వ్యవసాయాన్ని పండగ చేసినటువంటి పరిస్థితి. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కులమతాలకి, ప్రాంతాలకి, భాషలకి, ఉన్నవాడా లేనివాడు అనేటటువంటి భేదం లేకుండా పరిపాలించినటువంటి ఆయన యొక్క పరిపాలనని ఈ రోజున ప్రజలు మర్చిపోలేనటువంటి. అందుచేతనే ఈ రోజున రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాలని పెట్టుకోవటం, అలాగే ఈ రోజున ఆయన యొక్క వర్ధంతిని అందరూ కూడా మనస్ఫూర్తిగా నిర్వహించడం జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఈరోజున ప్రతి ఒక్కరూ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉన్నారు. కనుక అటువంటి సుపరిపాలన ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టయితే కనుక తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఆయన యొక్క రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరు ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత వరకు కూడా తెలిసి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజున గురుపూడిలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఈ విగ్రహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ యూత్ వారికి, దీనిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.